తండ్రి బాటలో ప్రజల స్వరాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తి, పార్లమెంటులో తెలుగులోను హిందీలోను అనర్గళంగా తన మనవాదనల్ని వినిపిస్తున్నటువంటి మిత్రుడు, మన సహచరుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, నిత్య శ్రామికుడు, నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, యువగల రథ సారథి, కార్యకర్తల గుండె చప్పుడుగా కొండంత అండగా ఉన్నటువంటి యువ నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అతర మహారథులు, కుటుంబ సభ్యులు, అలాగే కడపలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోయే విధంగా విజయవంతం చేసినటువంటి మా కార్యకర్త సోదర సోదరీమణులు అందరికీ కూడా మహానాడు వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆఖరి తీర్మానంగా ప్రతి మహానాడులో ప్రవేశపెడతాం. గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే తీర్మానం మన తెలుగుదేశం పార్టీకి వన్నె తెచ్చినటువంటి ఒక నాయకుడు, పరమ విధేయుడుగా పనిచేసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంలా ఉన్నటువంటి వ్యక్తి, ఇటు పార్టీకి అటు క్యాడర్కి అనుసంధానం చేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం ప్రతి ఒక్క ఊపిరి కూడా ఆయన పోషించినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారు. ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానంలో మొట్టమొదటి అంశం కింద పెహల్గాంలో 22 ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిచివేసింది. 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. అందులో 2 మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా తెలుసుకుంటే, ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని హెడ్ షాట్లో వాళ్ళందరినీ కూడా చంపి ఆ ఏడుస్తున్న కన్నీళ్లు పెడుతున్నటువంటి ఆ ఆడపడుచుల ఆడబిడ్డలు అక్కడ చూస్తుంటే, ఆ ఉగ్రవాదులు జా మోదీకో బతా అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో, సాహసంతో, ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం, ప్రతిఘటన ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికే తెలియజేయాలన్న విధంగా ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఆడపడుచులు తాలూకా బొట్టు తుడిపేయాలని చూశారో ఆ బొట్టుకి న్యాయం చేయాలన్న మాటతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి 20 నిమిషాల్లో మన రక్షణ దళాలని పాకిస్తాన్ లోపలికే పంపించి అక్కడ దాక్కుంటున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 ఎంచి స్థావరాల్ని భూస్థాపితం చేసి 81 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి ఘనత మన భారతదేశం, మన సైనిక దళాలు, రక్షణ దళాలు, వాటిని నడిపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అందుకనే మన రాజకీయ తీర్మానంలో మన దేశ ప్రధానమంత్రి గారిని, మన రక్షణ దళాలని, వాళ్ళ వీరత్వాన్ని మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలుగు జాతి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మెసేజ్ ఉగ్రవాదులకి కానీ, ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా పంపిస్తున్నాం. ఏంటనంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఎప్పుడైనా సరే కండకావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా, ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడినా, అవసరమైతే 10 బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరపున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈరోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది. శాంతిని ప్రేమించే దేశం ఈ భారతదేశం, శాంతిని ప్రమోట్ చేసే దేశం ఈ భారతదేశం. అటువంటి శాంతిని ఈ దేశానికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుందనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానితో పాటు తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం. దేశభక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశభక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం. అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం,
రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం. కేవలం ఒకే ఒక్క ఆలోచన, సామాజిక న్యాయం మనం నిరూపించాలి, అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి, దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు, వాటితో పాటు ఎంతోమంది ప్రధానమంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం. అలాగే ఎంతోమంది రాష్ట్రపతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా, ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా, ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంటులో స్పీకర్గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటితో పాటు ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే 43 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో, ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరింత బలోపేతం చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ సమగ్రత, వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి కానీ, ఎటువంటి ఇబ్బందులకి కానీ, ఎక్కడ ఎటువంటి సమస్యలకి కానీ తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన, కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలు మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు, అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు, కానీ ఈరోజు కేంద్రం తాలూకా సహకారంతో, ఎన్డీఏకు ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు, అన్నిటినీ కూడా సంవత్సరంలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం, మహిళల కోసం, అలాగే వెనుకబడిన వర్గాలు, ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు, చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు. ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారో అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగే ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. అలాగే విశ్వసనీయతని, నిబద్ధతని పార్టీలో మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారు పరిచయం చేసినటువంటిది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి మాట కేవలం తెలుగు జాతికే కాదు, ప్రపంచంలో ఎవరున్నా ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన నోట వచ్చినటువంటి మాట అది. అటువంటి మాటని ఒక సిద్ధాంత రూపంలో తయారు చేసుకొని పార్టీ తాలూకా కార్యక్రమాలు చేశాం. అదే ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో ఒక పత్రికారుడు ఆ రోజు ఒక ప్రశ్న అడిగి, కొత్త పార్టీ పెడుతున్నారు, మీ తాలూకా సిద్ధాంతం ఏంటండి? క్యాపిటలిజమా, లేకపోతే సోషలిజమా, లేకపోతే కమ్యూనిజమా, లేకపోతే ఇంకా ఏ ఇజం అండి అనేది ఆ రోజు ప్రశ్నిస్తే, ఆ ఇజంలు ఏవి కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పెడుతున్నానంటే అది హ్యూమనిజంతో నేను పెడుతున్నాను, మానవత్వంతో పెడుతున్నాను, మానవత్వాన్ని కాపాడడానికి, మానవత్వంతో మనుషులకి సేవ చేయడానికి పెడుతున్నానని అద్భుతమైన రీతిలో హ్యూమనిజాన్ని రాజకీయాలకి పరిచయం చేసి దాన్ని ఒక ఎజెండాగా తయారు చేసి ఒక రాజకీయ పార్టీకి ఆ రోజు ముందుకు నడిపించాడనంటే ఎంత గొప్ప శక్తో మనది ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో కేవలం మన రాష్ట్ర రాజకీయాల్లో కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది,
ప్రపంచంలో ఏ విధి విధానాలతో ప్రజలు, రాష్ట్రాలు, దేశాలు, గవర్నమెంట్స్ ముందుకెళ్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా చదువుకొని ఇన్నోవేటివ్ మెథడ్స్తో పార్టీని ముందుకు నడిపించడంలో, అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఎప్పటికప్పుడు అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ క్రెడిబుల్ లీడర్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఇన్నోవేటివ్గా ముందుకు నడిపించడంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా మనం అందరం పనిచేస్తున్నాం. ఆత్మ గౌరవం కోసం మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాంది పలికితే అది ఆత్మ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో 1982లో మన పార్టీ పెట్టినప్పుడు తాలూకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే ఆ రోజుల్లో డిగ్నిటీ ఆఫ్ లైఫ్ తెలుగు వాళ్ళకి ఎక్కడా లేదు. ఏ ఒక్కరు చూసినా మద్రాసీలు అనేటటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళకంటూ ఒక పౌరుషం ఉందని, మన డిగ్నిటీ కోసం, మన అందరి తాలూకా ఒక గుర్తింపు కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే ఈరోజు దాన్ని మరింత 40 సంవత్సరాలు అడుగడుగున ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఈరోజు కేవలం డిగ్నిటీ ఆఫ్ లైఫే కాదు, ప్రపంచంలో జయించేటటువంటి వ్యక్తి తెలుగువాడై ఉండాలి. ఏ పెద్ద కంపెనీలైనా, ఎక్కడ పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న కంపెనీలైనా వాటన్నిటికీ కూడా రథసారథిగా తెలుగు వాళ్ళు ఉండాలి. గ్లోబల్ లీడర్షిప్తో తెలుగు జాతి ముందుకు రావాలని ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. వాటితో పాటు సంస్కరణలు కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో మొదలైనవే. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు, అనేక రాష్ట్రాలు, ఆఖరికి దేశం కూడా ఆదర్శంగా తీసుకొని మన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా ముందుకు నడిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్లు కానీ, హౌసింగ్ కానీ, కిలో బియ్యం 2 రూపాయలకి, అలాగే జనతా వస్త్రం కానీ, ఐటీడీఏలు కానీ, లేకపోతే విద్యా వైద్య వ్యవస్థలో మార్పులు, గ్రామానికి రోడ్లు వేయించాలి, కరెంటు లైట్లు కల్పించాలి, అలాగే మహిళల తాలూకా హక్కులు, వెనుకబడిన వర్గాల తాలూకా రిజర్వేషన్లు, ఇలా ఎన్నో సంస్కరణలు చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రవేశపెట్టింది మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా మనం తెలియజేసుకోవచ్చు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పనికి ఆహార పథకం, డ్వాక్రా సంఘాలు, ఐటీ రెవల్యూషన్తో సైబరాబాద్ లాంటి నగరాలు, జీనోమ్ వ్యాలీ, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియని సందర్భంలో హైదరాబాద్లో ఈ మహానాయకుడు పెట్టినటువంటి జీనోమ్ వ్యాలీ కొన్ని కోట్లాది మంది ప్రజలకి కోవిడ్ నుంచి కాపాడిందనంటే అది ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి దూరదృష్టి. అలాగే హైవేస్, టెలికాం, లేకపోతే పవర్ రిఫార్మ్స్, వీటన్నిటికీ కూడా కేంద్ర స్థాయిలో ఆ రోజు ఆ రిఫార్మ్స్కి నాంది పలకడానికి చంద్రన్న తాలూకా హస్తం ఉండడానికి ఎక్కడ డౌట్ లేకుండా మనం చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్టులు ఈరోజు 160 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రేపు మే 31వ తేదీన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లో మరో 2 ఎయిర్పోర్ట్లు ఆ రోజే ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. 162 ఎయిర్పోర్ట్లు అవ్వబోతున్నాయి. ఈ దేశంలో 162 ఎయిర్పోర్ట్లు ఒకనప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ మొట్టమొదటిగా దేశంలో ఎయిర్పోర్ట్లు కూడా మనం నిర్మించాలి, పీపీపీ మోడల్లో ఒక పాలసీ తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లు నడిపించాలన్నటువంటి మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో పథకాలకి, ఎన్నో రిఫార్మ్స్కి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ నాంది పలికింది. అది ఇంతటితో ఆగిపోలేదు. మన అమరావతి మీ అందరికీ కూడా దాని తాలూకా కథ అంతా కూడా తెలుసు. అమరావతి మాట్లాడితే ఎక్కువగా మనం మాట్లాడుతున్నాం 32,000 ఎకరాలు ఇచ్చారని, లేకపోతే రైతులు దానికోసం త్యాగం చేశారని, విశ్వవిఖ్యాతిగా ఉన్నటువంటి ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అమరావతి కడతామని. కానీ అందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్టు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మొట్టమొదటిసారి ఒకడు వ్యక్తి మనకి భూమి త్యాగం చేస్తున్నాడనంటే పూర్తిగా నష్టపోకుండా తిరిగి ఆ వ్యక్తి కూడా ఏదో లాభం పొందే విధంగా ఉండాలని ప్రపంచానికే ఆదర్శంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పరిచయం చేసినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. రివర్ లింకేజ్, నదుల అనుసంధానం ప్రాజెక్టు ఆయన రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన మైండ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. వాజ్పేయి గారితో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటే ఎన్నో సందర్భాల్లో ఆయనతో చర్చించి నదులు అనుసంధానం, అక్కడ గంగా నది నుంచి మన కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నదులన్నీ కూడా అనుసంధానం చేయాలని ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి ఆ నివేదిక తీసుకొని వెళ్ళారు. అది క్రమేపీ కాలం మారుతున్న కొద్దీ మరుగున పడిపోతుంటే రివర్ లింకేజ్ ప్రాజెక్టులు మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి మళ్ళీ అది పరుగులు పెట్టించే విధంగా రివర్ లింకేజ్ ప్రాజెక్టు కూడా ఈరోజు ఊపిరిపోసినటువంటి నాదుడు మన చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. పాపులేషన్ మేనేజ్మెంట్,
ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రానికైనా గతంలో ఉండేది. జనాభా అంటే అది ఒక పెద్ద భారమని, అంత జనాభా చూసుకోవాలంటే ఎలాగని. కానీ ఆ ఆలోచన విధానంలో మార్పు తెచ్చాడు చంద్రన్న. జనాభా అంటే కేవలం భారం కాదు, అది ఒక యాసెట్ లాగా. మనకు డబ్బు ఎంత ఉంటే ఎంత బలంగా ఉంటామనుకుంటామో, ఎంత జనాభా ఉంటే అంత బలం ఈ రాష్ట్రంకి జాతికి ఉంటుందనే ఆలోచనతో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానానికి కూడా ఈరోజు మరొకసారి శ్రీకారం చుడుతున్నారు. P4 లాంటి ప్రోగ్రామ్స్, P3 ప్రోగ్రామ్ చూసాం, కానీ ఈరోజు P4 ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. స్కిల్ సెన్సెస్, అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అలాగే న్యూ కంప్యూటింగ్ని, వీటన్నిటిని కూడా మన తెలుగు జాతికి నిత్య అనుసంధానంతో ముందుకు నడిపించాలని క్వాంటమ్ వ్యాలీ, క్రియేటివ్ ఎకానమీ. ఈరోజు ఈ పదాలు చెప్తే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, వాట్ CBN థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. చంద్రన్న ఏ ఆలోచనలతో ఈరోజు ముందుకు నడుస్తాడో, రేపు దేశం మొత్తం అదే ఆలోచనల వైపు వస్తారు. ఆ నమ్మకం నాకుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేపు మీ ఇంటిలో రివర్ లింకేజ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి, స్కిల్ సెన్సెస్ గురించి, P4 గురించి ఒక 2-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటిలో కూడా చర్చ జరిగేటటువంటి అంశాలు. ఈ అంశాలు, అటువంటి అంశాలకి జన్మనిచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్ని మాట్లాడుతున్నాం, కానీ తెలుగుదేశం పార్టీ అని అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది మన పసుపు దళం, పసుపు సైనికులు, మన కార్యకర్తలు. ఈ కార్యకర్తల వల్లే 43 సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే 43 సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకు కొనసాగుతుంది. ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసరణ ఉందా? ఒక్కసారి గమనించండి. మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి, ఇతర రాష్ట్రాలు ఉండే పార్టీలు చూడండి. ఎందుకనంటే నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ. తరాలు మారినా తరం మొత్తం అదే జెండాని కప్పుకుంటూ అదే కండువాతో ముందుకు నడిచే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను. అటువంటి కార్యకర్తల్ని అధినేతలుగా చేసుకొని నడిపించే పార్టీ కూడా తెలుగుదేశం తప్పితే మరెక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు. అటువంటి క్యాడర్ని మరి వెల్ఫేర్ నిధులు, మన కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో వాళ్ళ సంక్షేమాన్ని, ఇన్సూరెన్స్ని, వాటన్నిటిని కూడా చూసుకొని వాళ్ళ కుటుంబం, అందరి కుటుంబం, ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి, మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి, మనకి ఏదైనా కష్టం వచ్చి మనం వాళ్ళ భుజాల మీద తోడు చేయవేస్తే వాళ్ళు 2 భుజాలు తోడు చేసి కౌగిలించుకొని నీకు నేనున్నానని ధైర్యం చెప్పే నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. క్రమశిక్షణతో ఉండే పార్టీ మన తెలుగుదేశం. ఆర్గనైజ్డ్గా, డిసిప్లిన్డ్గా పనిచేసే పార్టీ తెలుగుదేశం. సోషల్ రీఇంజనీరింగ్కి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం. అలాగే KSSలు, కబ్స్ వ్యవస్థ, ఏ పార్టీలు కూడా క్షేత్ర స్థాయిలో ఒక పార్టీ ఎంత బలంగా నడపాలని ఎవరి ఆలోచన కూడా ఉండదు. అది కేవలం మన తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. అదే మన బలం అనేది కూడా కార్యకర్తలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రాంతీయ పార్టీ అయ్యా మన తెలుగుదేశం, కానీ లెక్కలు చూస్తే 1 కోటి మంది సభ్యత్వాలు దాటినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అదే మన తెలుగుదేశం అనేది కూడా తెలియజేస్తున్నాను. 45 రోజుల్లో చేశాం. ఎందుకనంటే టెక్నాలజీని కూడా మన లోకేష్ అన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి 45 రోజుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా సరికొత్త విధానంతో చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా శభాష్ లోకేష్ అనే విధంగా పార్టీ మెంబర్షిప్ను కూడా ఈరోజు నడిపించారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సంక్షోభాలు, తెలుగుదేశం పార్టీ కొత్త ఏమీ కాదు. ఎన్నో సంక్షోభాలు దేశంలో వచ్చాయి. రాజకీయ సంక్షోభాలు వచ్చాయి, ప్రకృతి విపత్తులు వచ్చాయి, రాష్ట్ర సంక్షోభాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఏ పార్టీ కూడా అన్ని సంక్షోభాలు ఎదుర్కోలేదు. అయినా సరే ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ. ప్రకృతి విపత్తులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒరిస్సాలో 99లో సైక్లోన్ వచ్చింది. చంద్రన్న హాజరై అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు. అలాగే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. మనం అధికారంలో లేము, స్పెషల్ ఫ్లైట్ వేయించి అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు. యుక్రెయిన్లో వార్ జరిగింది. తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలామంది యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఇక
హుదూద్ అంటారా, కోవిడ్ అంటారా, లేకపోతే మొన్న బుడుమూరులో వచ్చిన విజయవాడ వరదలు అంటారా, ఎలాంటి సంఘటనలు మన ప్రజలకి ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాగే రాజకీయ సంక్షోభాలు 1985లో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని, అలాగే 2004లో మనం ఓడిపోయిన తర్వాత అప్పుడు దెబ్బ కొట్టాలని, 2009లో డీలిమిటేషన్ అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని, 2014లో బైఫర్కేషన్ జరిగితే అప్పుడు దెబ్బ కొట్టాలని, ఈరోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా గోడల్ని సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందని కూడా తెలియజేస్తున్నాను. అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు నడిచాం. అయితే ఈ అన్ని సంక్షోభాలు ఒక ఎత్తు, కానీ 2019లో వచ్చినటువంటి సంక్షోభం మరొక ఎత్తు అనేది కూడా గుర్తు చేసుకోవాలి. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఆ స్థాయిలో ఓటమి మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు. అయినా చాలామంది రాసేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని. అటువంటిది ఆ తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టినా, జైలు చుట్టూ తిప్పించినా, కోర్టుల చుట్టూ కేసులు పెట్టించినా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, మానసికంగా వేధించినా, వీరత్వంతో పోరాడినటువంటి వ్యక్తిత్వం మన తెలుగుదేశం పార్టీకే సొంతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది. అలాగే 3 రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు. అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు. చెట్లు కూడా నరికేశాడు. బాదుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు. అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు. బూతులతో అసెంబ్లీని భ్రష్టు పట్టించాడు. ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ, గిరిజన నిధుల్లో దోపిడీ, ల్యాండ్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ. ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లిక్కర్ తయారు చేసి పేదవాళ్ళతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లిక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. అయినా సరే అన్ని అరాచకాలకు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు, ఆయనకి కక్ష తీరలేదు. అందుకనే జరగరానిది కూడా చేశాడు. ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టించాడు. అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు, ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు. కానీ చంద్రన్న మీద చెయ్యవేసిన తర్వాత 70 దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అంతా కూడా కదలవచ్చి ఆయన తెలుగుదేశంకే నాయకుడు కాదు, తెలుగు జాతికి నాయకుడని దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం, మీ అందరి పోరాటంతో 2024 ఎన్నికల్లో ఊహకు అందని విధంగా 94% స్ట్రైక్ రేటుతో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది. అది మన కూటమి ప్రభుత్వం. దానికి కార్యకర్తలకి, పైనున్నటువంటి నాయకులకి అందరికీ కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికీ పాదాభివందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం, ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదేశం పార్టీది. 43 సంవత్సరాల చరిత్ర అంటున్నాం, అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. 40 సంవత్సరాల మరొక చరిత్రకు మనం నాంది పలకాలి. అది మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన. ఆయన ఆధ్వర్యంలో 6 శాసనాలు ఈ మహానాడు ద్వారా మనకు పరిచయం చేశారు. యువశక్తికి మళ్ళీ పిలుపునిస్తున్నా. ఆ రోజు యువశక్తి అంతా భయంతో జగన్ పరిపాలనలో ఉంటే ఆ రోజు ఎవరు కూడా మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాని సమయంలో ఒక యువకుడు
బాధ్యత తీసుకున్నాడు. రాష్ట్రం కోసం, మన జాతి కోసం, మన యువత కోసం వాళ్ళ గలం ముందుకు రాపోయినా ముందు నా గలాన్ని తోడు చేస్తానని యువగలంతో అడుగులు వేసుకుంటూ కర్రలు పెట్టినా, గోడలు నిర్మించినా, కుర్చీలు నాగినా, వేదికలు కూర్చినా మడం తిప్పనటువంటి పౌరుషంతో యువగలం 3000 కిలోమీటర్లు దేశ రాజకీయ చరిత్రలో ఆ వయసులో యువ నాయకుడుగా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పాదయాత్ర మన లోకేష్ అన్న గారు చేసి యువతలో సరికొత్త స్ఫూర్తి నింపాడు. కొత్తగా యువకులకు అందరికీ కూడా రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూశారు. యువగలం చూస్తే తెలియనటువంటి ఒక స్ఫూర్తి, మేము కూడా రాజకీయాల్లోకి రావాలి, తప్పు మీద మేము ప్రశ్నించాలి అన్న లోకేష్ అన్నగారితో మేము కూడా నడవాలని ఆయనతో పాటు సంకల్పం జోడించి అన్నగారి యువగలం యాత్ర చరిత్ర తిరగ రాసే యాత్రగా యువకులందరూ కూడా ముందుకు వచ్చి నడిపించారు. అటువంటి నాయకుడు, యువ నాయకుడు ఈరోజు ప్రజలు నచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు, ప్రధాని మెచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు మన నారా లోకేష్ గారు. ఆయన దగ్గర పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాను. మరొక విషయం కూడా చెప్పాలనంటే, మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా ఇంకెక్కడ ఎందుకండి వేరే దగ్గరికి వెళ్ళాలనంటే, అలాంటి నాయకుడు, అలాంటి కుటుంబం, అలాంటి పార్టీ నాది కాదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడ వడ్డీతో సహా ఓట్లు వేయించి గెలిపిస్తానని 91,413 ఓట్లతో అజారిటీ సాధించి గెలిచినటువంటి యువ నాయకుడు మన లోకేష్ అన్న గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన యువగలంతో ఏ స్ఫూర్తినైతే అందించాడో పార్టీకి, కానీ ఆ స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎంతోమంది 60 మందికి పైగా యువకుల్ని ఈరోజు ఎమ్మెల్యేలుగా తయారు చేశారు. ఎంతో కాలం నుంచి చూస్తున్న యువకులు ఎప్పుడు వస్తారని లోకేష్ అన్న గారి తాలూకు అడుగులతో పార్టీలో కూడా ఈరోజు యువత పెద్ద ఎత్తున, దేశం పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ 16 మంది ఎంపీలు, అన్నిటికంటే చిన్న వయసులో ఉన్నటువంటి పార్టీ, యంగెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్ మన తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను. పెద్ద పెద్ద పార్టీలు ఆలోచిస్తున్నాయి యువతను ఎలా తీసుకొని రావాలని, వాళ్ళకి ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకొని వచ్చింది. అలాగే యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా కూడా మన తెలుగుదేశం పార్టీయే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు చిన్న వయసులో ఉన్నటువంటి నాకు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం 2013లో హైదరాబాద్లో మహానాడు జరిగితే తెలిసి తెలియని వయసులో ఇదే వేదిక మీద మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులు పొందితే 12 సంవత్సరాల తర్వాత ఒక యువకుడిగా కేంద్ర మంత్రి చేశాడనంటే ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ, ఇది కేవలం మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు మిగిలిపోకూడదు. కార్యకర్తల స్థాయి నుంచి, ప్రజల స్థాయి నుంచి యువత ముందుకు రావాలి. అందుకనే అన్న ఇచ్చినటువంటి 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ తీర్మానంగా ప్రస్తావిస్తున్నాం మీ అందరికీ కూడా. ఆ 6 తీర్మానాలు మనకు 6 ఆయుధాలు. ఆ 6 ఆయుధాలు మనకి దిక్సూచి. ఇక్కడ నుంచి రేపు మనం తిరిగి గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామం నుంచి మనం తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో ఆ 6 విధానాలని కూడా క్రోడీకరిస్తూ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు, మరొక 40 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలో దాని మీద సంసిద్ధంగా అందరూ కూడా ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీ జాతి ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆ నాయకత్వం బలంగా ముందుకు నడిపిస్తూ మనం అందరం కూడా ముందుకు పనిచేయాలని ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కడపలో జరిగినటువంటి ఈ యొక్క మహానాడు ద్వారా ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం! చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్.